ఓం నమ శివాయ. హలో అండి, అందరికి నమస్కారం. ప్రజెంట్ నేను తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ని దర్శించుకొని ఇక్కడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో తిరునెల్వేలిలో శ్రీ నెల్లియప్పర్ టెంపుల్ కి వెళ్తున్నాను. ఈ తిరుచెందూరు టెంపుల్ ని రీసెంట్ గా చాలా బాగా డెవలప్ చేశారు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి ఎక్కువగా రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చాలా తక్కువ. సో అందువల్లే ఈ టెంపుల్ ని అందరూ విజిట్ చేయలేకపోవచ్చు. తమిళనాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ముఖ్యమైన 6 పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. ఈ ట్రిప్లో నేను ఒకేసారి ఈ 6 పుణ్యక్షేత్రాలని, శివుని పంచభూతలింగాల్ని దర్శించుకోబోతున్నాను. వాటన్నిటికీ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తాయి. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఆల్రెడీ నేను ఈ 6 పుణ్యక్షేత్రాల్లో ఒక టెంపుల్ అయిన పళనిని దర్శించుకున్నాను. ఇది 2వది. ఇంకా 3వది పదముజిర్ చోలై, 4వది తిరుపరంకుంట్రం, 5వది స్వామిమలై, 6వది తిరుత్తని. ఇక్కడ దగ్గరలో ఒక 15 కిలోమీటర్స్లో రెడ్ శాండ్ ఉన్న టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి ఎప్పటి నుంచో వెళ్ళాలని బ్రెయిన్లో పెట్టుకున్నాను. ఈరోజు ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా వెళ్తున్నాను. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎర్రటి కొండ అనమాట. అది ఎర్రటి మట్టిలో ఒక చిన్న టెంపుల్, అంటే మన గ్రామ దేవత అంటారు చూసారా, అలాంటి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి డ్రోన్ షాట్స్ అన్ని విజువల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను. అదిరిపోతుంది. ఇక్కడ నుండి తిరునెల్వేలికి వెళ్లే దారిలో గూగుల్ మ్యాప్ లో పూర్తిగా రెడ్ శాండ్ ఉన్న లొకేషన్ లో ఒక గ్రామ దేవతకు సంబంధించిన టెంపుల్ ఒకటి ఉంది. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. ఆ టెంపుల్ పేరు శ్రీ కరుక్కువేల్ అయ్యనార్ టెంపుల్. ఆ టెంపుల్ ఇక్కడ నుండి 15 కిలోమీటర్లు ఉంటుంది. టెంపుల్లో దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయింది. నాకు అసలు ఏం అర్థం కాలేదు. వాళ్ళ కార్కి బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయింది, నా కార్కి రైట్ సైడ్ డ్యామేజ్ అయింది. సో అందువల్ల సైలెంట్గా ఉన్నారు. నాకు తమిళం రాదు, అందుకే ఏం మాట్లాడలేకపోయాను. ఎక్కువసేపు అక్కడే ఉంటే ఏదో ఒకటి జరుగుతుందని వెంటనే మూవ్ అయి వచ్చేసాను. నాకు నా కార్ డ్యామేజ్ అయినా పర్వాలేదు, అవతల వాళ్ళకి ఏమైనా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో కొంత టెన్షన్ అయితే పడ్డాను. అలాగే టెన్షన్ పడుతూ తిరునెల్వేలికి వచ్చేసాను. ఈ టెంపుల్ ఉదయం 5 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. మిగిలిన సమయంలో పూర్తిగా క్లోజ్ చేసి ఉంచుతారు. నేను వచ్చేసరికి 12 గంటల 30 నిమిషాలు అయింది. లోపలికి వెళ్ళిన కాసేపటికే క్లోజ్ చేసేసారు. దర్శనం కూడా అవ్వలేదు, బయటికి పంపేశారు. టెంపుల్కి ఆపోజిట్లోనే శరవణ భవన్ హోటల్ ఉంటుంది. ఆకలి అవుతుందని అక్కడికి వెళ్ళి వెజ్ బిర్యానీ చెప్పాను. ఏదో అలా ఉంది. క్వాంటిటీ సరిపోలేదు, ప్రైస్ మాత్రం 122 రూపాయలు ఛార్జ్ చేశారు. తిన్నాక ఏం చేయాలో తెలియక నడుచుకుంటూ కార్ దగ్గరికి వస్తే ఇక్కడ ఒక పార్క్ ఉంది. దానికి ఎంట్రీ ఫీ 10 రూపీస్. సరే లోపలికి వచ్చి ఇక్కడే 4 గంటల వరకు వెయిట్ చేశాను. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది. పక్షుల్ని చూసుకుంటూ, చెరువులో ఉన్న చేపల్ని చూసుకుంటూ టైంపాస్ చేశాను. 4 అవ్వగానే నడుచుకుంటూ ఈసారి ఉత్తర గోపురం ద్వారా లోపలికి వెళ్ళాను. తమిళనాడు అనగానే మనకి మదురై, తంజావూరు, తిరువన్నామలై లాంటి టెంపుల్స్ గుర్తుకొస్తాయి. కానీ తిరునెల్వేలి సిటీకి సెంటర్లో తామిరబరణి నది ఒడ్డున ఈ నెల్లియప్పర్ టెంపుల్ వాటన్నిటికంటే ఎంతో భిన్నమైనది.
ఈ గుడి లోపల ఒక మణిమండపం ఉంటుంది. దీని మధ్యలో ఒక మెయిన్ స్తంభం చుట్టూ 48 చిన్న స్తంభాలు ఒకే రాతితో చెక్కారు. అద్భుతం ఏంటంటే ఈ చిన్న స్తంభాలను చేతితో సన్నగా తడితే ఒక్కో స్తంభం నుండి ఒక్కో సంగీత స్వరం వస్తుంది. వందల ఏళ్ల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో రాతితో మ్యూజిక్ ఎలా క్రియేట్ చేయగలిగారనేది ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యమే. పరమశివుడు ఆనంద తాండవం చేసిన 5 సభల్లో ఇది ఒకటి. దీన్ని తామ్ర సభ అంటారు. ఇక్కడ పరమశివుణ్ణి నెల్లయ్యప్పారని, పార్వతీదేవిని కాంతిమతి అంబాలని పిలుస్తారు. ఈ గుడిలోకి అడుగు పెట్టగానే మనకి వేరే లోకంలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి శిల్పంలో ఒక అద్భుతమైన కళాఖండం దాగి ఉంది. ఇక్కడ మనకి పెద్ద నంది కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం 7వ శతాబ్దం కాలం నాటికే ప్రసిద్ధి చెందిందని తేవారం అనే పవిత్ర గ్రంథంలో పేర్కొన్నారు. ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి వేర్వేరు ఆలయాలు ఉంటాయి. వీటిని కలుపుతూ 1647లో సంగిలి మండపం అనే ద్వారాన్ని నిర్మించారు. ఈ మండపంలో ఉన్న శిల్పకళ మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ స్కిల్కి ఒక సజీవ సాక్ష్యం. పురాణాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలో వేదశర్మ అనే గొప్ప శివభక్తుడు ప్రతిరోజు భిక్షాటన చేసి వచ్చిన వడ్లతో స్వామివారికి నైవేద్యం పెట్టేవాడు. ఒకరోజు ఆ వడ్లను ఆరబెట్టి నదికి స్నానం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకొని కుండపోత వర్షం మొదలైంది. అయ్యో, స్వామికి నైవేద్యం పెట్టాల్సిన వడ్లు తడిసిపోతాయేమోనని భయంతో పరిగెత్తుకుంటూ వచ్చాడు వేదశర్మ. కానీ అక్కడ ఒక అద్భుతం జరిగింది. చుట్టూ భయంకరమైన వర్షం పడుతున్నా ఆ వడ్ల మీద మాత్రం ఒక్క చుక్క కూడా పడలేదు. పరమశివుడే స్వయంగా కంచెలా మారి ఆ వడ్ల మీద వర్షం పడకుండా చూసుకున్నాడు. తమిళంలో తిరు అంటే పవిత్రమైన, నేల్ అంటే వడ్లు, వేలి అంటే కంచె. అలా ఈ ఊరికి తిరునెల్వేలి అని పేరు వచ్చింది. స్వామి వడ్లను కాపాడాడు కాబట్టి స్వామిని నెల్లయ్యప్పార్ అని పిలుస్తారు. దీన్ని పొట్రామలైకులం అని పిలుస్తారు. దీనిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి అని అంటారు. ఇప్పుడు స్నానం చేస్తే పాపాలు కాదు కదా, రోగాలు వచ్చేటట్లున్నాయి. అలా ఉంది ఈ కోనేరు. అస్సలు మెయింటెనెన్స్ లేదు. ఇది కాంతిమతి అమ్మవారి ఆలయం. సాయంత్రం 5 అవుతుంది. భక్తులు ఎవ్వరూ లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. జూన్, జూలైలో ఇక్కడ ఈ రథాలతో స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కోనేరు, 1000 స్తంభాల మండపం, తామ్రసభ, మ్యూజికల్ పిల్లర్స్, కాంతిమతి అమ్మవారి ఆలయం, నెల్లయ్యప్పర్ స్వామివారి ఆలయం, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయంలో చూడవలసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. లోపల పూర్తిగా చూపించడానికి వీడియో రికార్డింగ్ అలో లేదు. పర్మిషన్ తీసుకుందామంటే మన ఛానల్లో కనీసం 2K సబ్స్క్రైబర్స్ కూడా లేరు. మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే మన ఛానల్ని చూపించి పర్మిషన్ని తీసుకొని టెంపుల్ అంతా చూపించేవాడిని. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ముందు మన భారతదేశంలో ఉన్న ఎన్నో చారిత్రక ఆలయాలు, అలాగే మీరు దర్శించలేని ఆలయాలు అన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా కంటే అద్భుతంగా చూపిస్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇక్కడికి రావాలంటే మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నై వరకు వచ్చి అక్కడ నుండి ట్రైన్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. రెగ్యులర్గా ట్రైన్స్ అయితే ఉన్నాయి. స్టే విషయానికి వస్తే టెంపుల్కి అటు ఇటు హోటల్స్ ఉన్నాయి. టెంపుల్కి సంబంధించిన అకామిడేషన్ ఫెసిలిటీస్ ఏమీ లేవు. మీరు ఎప్పుడైనా వస్తే ప్రైవేట్ హోటల్స్లోనే స్టే చేయాలి. ముఖ్యంగా ఇక్కడ కార్ పార్కింగ్ లేదు. నేను వెళ్ళిన టైంలో కార్ని పార్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. 1 కిలోమీటర్ల అవతలకు వెళ్ళి పార్క్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ నుండి రామేశ్వరం వెళ్తున్నాను. రామేశ్వరం ఇక్కడ నుండి 220 కిలోమీటర్లు ఉంటుంది. నేను రామేశ్వరంలో 2 డేస్ ఉండబోతున్నాను. ఒకరోజు లోకల్స్లో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసి రెండో రోజు ధనుష్కోడిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నా టెంపుల్స్ జర్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఓం నమః శివాయ.